ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వారి కోసం 500 కోట్లు, పెన్షనర్లకి చాలామందికి 4,000 నుంచి 7,000 అదనంగా పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకొనబట్టం, ఇవన్నీ కూడా తక్కువ కాలంలో కూటమి మరి ఈ రాష్ట్ర ప్రజల కోసం, యువత కోసం ఆలోచిస్తున్న విషయాలు. ఒక విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపటం, 10,000 కోట్లు మరి అప్గ్రేడేషన్ కోసం గ్రాంట్గా తేవటం, రాజధాని నిర్మాణం 15,000 కోట్లు, అలాగే మరి ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి 15,000 కోట్ల రూపాయలు, ఏపీ రైల్వే జోను, ఇలాంటి తక్కువ కాలంలో మరి ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి బీజేపీ పెద్దలు సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి సాధించడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విద్యార్థి దశ నుండి విద్యార్థి నాయకుడిగా, యువత నాయకుడిగా, అలాగే మరి శాసనసభ్యులుగా, మంత్రివర్యులుగా, వివిధ సంస్థల నిర్వహణలో కూడా మరి తనదైన ముద్ర నేర్చుకునే అన్ని వర్గాలతోటి, యువతతోటి, ఉద్యోగస్తులతోటి అందరితోటి సంబంధాలు కలిగిన ఒక మంచి వ్యక్తిని ఈరోజు రాజకీయ పునరావాసం కోసం కాకుండా నిబద్ధతతోటి బాధ్యతని నిర్వహించగల సమర్థుడని భావించి ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారి గెలుపు 100% తథ్యం. కాకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి వారి విజయానికి కృషి చేయాలి. ఇది మొట్టమొదటి మరి ఎలక్షన్. మనం ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే జనసేన, బీజేపీ నాయకుల సహకారంతో అందరూ కూడా రాబోయే 27వ తారీఖున గట్టిగా అందరినీ కూడా ఓటింగ్కి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ పోలింగ్ చేయించాల్సిందిగా మరి కేడర్కి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.